వాళ్ళు చాలామంది నన్ను ఆల్రెడీ విన్నర్ని చేశారు లైఫ్లో. సో షోలో ఓడిపోయినా కూడా లైఫ్లో విన్ అయ్యాను నమ్ముతున్నా. ఎందుకంటే ప్రేక్షకుల ప్రేమని పొందడం అన్నది, ప్రేక్షకుల ప్రేమాదరణ పొందడం అన్నది చాలా కష్టం, చాలా అరుదు. సో అలాంటి ఒక అన్కండిషనల్ లవ్ నాకు దొరికింది కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో జనరల్గా బిగ్ బాస్ ఆపర్చునిటీ రావడమే బిగ్గెస్ట్ థింగ్. సో అలాంటిది మీకు అది ట్వైస్ ఆ డోర్ నాక్ చేసింది. సో దాని గురించి ఎలా అనిపిస్తుంది? సెకండ్ టైం కాల్ ఎలా వచ్చినప్పుడు హౌ యూ ఫెల్ట్? సో యాక్చువల్లీ ఫస్ట్ టైం ఈజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అది నేను ఒక ఫ్రెష్ ఫేస్గా ఉన్నప్పుడు కంప్లీట్లీ ఎవరికి తెలియదు. నేను ఈ తెలుగు స్టేట్స్లో ఉన్న ఏ ఒక్కరికి తెలియదు. సో సీజన్ 7 అన్నది నాకు చాలా పెద్ద గుర్తింపు. ఎందుకంటే సీజన్ 7 వాజ్ ఏ హ్యూజ్ బ్లాక్ బస్టర్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ అంతమందిలో కూడా నేను ఆల్రెడీ ఫేమస్ సెలబ్రిటీస్ చాలామంది, సీరియల్ యాక్టర్స్ కానీ సినిమా యాక్టర్స్ కానీ ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళలో నేను స్టాండ్అవుట్ అయ్యి జనాలకి తెలిసిన. సో ఆల్మోస్ట్ 13 వారాలు ఉండి నేను వెనక్కి రావడం జరిగింది. సో సీజన్ 8 అన్నది నాకు సీజన్ స్టార్ట్ అయిన ఒక 10 to 12 days తర్వాత సీజన్ అంత టేక్ ఆఫ్ అవ్వట్లేదు యాక్చువల్లీ. అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఆల్రెడీ ఉన్న ఎక్స్ కంటెస్టెంట్స్ని పిలవడం జరిగింది. సో అందులో నా పేరు కూడా ప్రస్తావనలోకి వచ్చి నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. సో నేను ఒక 10 days టైం తీసుకొని మీకు చెప్తానని చెప్పాను. ఎందుకంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఫిల్మ్ కమిట్మెంట్ ఉంది. సో సోలో బాయ్ అనే ఫిల్మ్ కంప్లీట్ చేసేసుకున్నా. షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చినప్పుడు సో ఇంకా అందరూ మా మదర్ మదర్ అండ్ అన్నయ్య వెళ్ళమని ప్రోత్సహించిండ్రు. ఎందుకంటే ఒకసారి వెళ్ళి 13 weeks ఉన్నావు, సో నువ్వు ఇంకా గట్టిగా ఆడి ఇంకా బలంగా నిలబడి అండ్ నీకు లాస్ట్ 1 yearలో నువ్వు నీ వయస్సు కానీ లేకపోతే నీ జ్ఞానం కానీ లేకపోతే నీ ఎక్స్పీరియన్స్ కానీ నీ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ అన్నీ పెరిగినాయి. సో నువ్వు ఇంకా బెటర్ పర్సన్ అయ్యావు. సో ఇంకా నువ్వు బెటర్గా ఉండగలుగుతావు హౌస్లో. సో జనానికి నచ్చుతావు అని చెప్పేసి నమ్మి నన్ను ప్రోత్సహించి పంపించిండ్రు. సో వైల్డ్ కార్డ్గా వెళ్ళి సో విత్ ఇన్ నో టైం ఇక్కడ నేను మీ ముందున్నా. సో 70 days ప్రయాణం తర్వాత ఇక్కడ మీ ముందున్నా. సో ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్ర ప్రజలు అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడు నా కోసం ఇంత రూట్ చేశారు, నేను ఇంత విన్ అవ్వాలని చెప్పేసి సపోర్ట్ చేశారు, ఇంత లవ్ని పంచారని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దానికి నేను చాలా చాలా సంతోషంగా ఉన్నా. ఓకే, సో ఫైనల్లీ డాడీ ఈజ్ సో హ్యాపీ. వద్దు